హన్మకొండ జిల్లా ఎంఎస్ రీసార్ట్స్ నూతన సంవత్సర వేడుకలు మరియు బంజారా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 5వ తారీఖు ఉదయం 12 గంటలకు ఉనికిచెర్ల జాతీయ రహదారి పక్కన ఎంఎస్ రీసార్ట్స్ నందు జరుగు కార్యక్రమానికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న బంజారా అసోసియేషన్ బాధ్యులు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మరియు బంజారా అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్, మాజీ జెడ్పీటీసీ వీరమ్మ, గోపి సింగ్ నాయక్, రవీందర్ నాయక్, సీనియర్ పాత్రికేయులు లావుడ్య రాజు నాయక్, సర్వన్ నాయక్, ఎంఎస్ రీసార్ట్స్ అధినేత సాంబయ్య నాయక్, మహిళా ప్రతినిధి అర్పిత, అన్నపూర్ణ, డాక్టర్ బానోత్ స్వామి నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదేమైనా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇది నిరంతరంగా ఇక్కడ ఉండేటువంటి బంజారా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఏది ఉన్నా ముఖ్యంగా తీజ్ పండుగను మా సంస్కృతి సంప్రదాయాలు కేవలం తండాలకి పరిమితమై అంతరించే దశలో ఉండేటువంటి ఈ తీజ్ పండుగను పట్టణాలలో కూడా ఒక జాతినికి కీర్తి వచ్చే విధంగా 9 రోజులు నిర్వహించడంలో వీళ్ళందరి పాత్ర ఘనంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ విద్యార్థులు ఎవరైతే పట్టణానికి చదువుల కోసమో ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్లకు మా బంజారా యొక్క వంశం, మా దగ్గర బంజారాలో ముఖ్యంగా 4 వంశ వృక్షం కింద 4 గోత్రాలు ఉన్నాయి. ఒకటి అంతంత మాత్రంగానే తూరి గోత్రం, అంటే మొత్తం 5 గోత్రాలు ఉన్నాయి. వీటిపైన అవగాహన లేక కొంతమంది పిల్లలు అవగాహన లేకనే, తప్పు చేయాలని కాదు కానీ అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అవి జరగవద్దు. ఒక నిర్దిష్టమైనటువంటి దాంట్లో పొందుపరిచారు. ఎవరి అమ్మాయిని ఎవరు చేసుకుంటే బాగుంటుంది, ఎవరి అబ్బాయి ఎవరితో సంబంధాలు అనేది కూడా క్లియర్గా ఉంది. అది కూడా దాంట్లో పొందుపరిచాం. ఈసారి రాబోయేటువంటి క్యాలెండర్లో భాష నశిస్తే జాతి నశించినట్టే. చాలామంది నవీన పోకడలకు యాంత్రిక యుగంలో కొందరికి నామూషి అనుకుంటున్నారేమో తెలియదు కానీ వాళ్ళ కన్నపిల్లలకు కూడా మాతృభాష నేర్పడం లేదు. అది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది, అది గ్రహించడం లేదు. ఆ భాషను కూడా దాంట్లో పొందుపరిచాం. ఈ అన్నిటికీ ఒకే మూల కారణం ఏంటంటే ఐక్యత, సమైక్యత. ఆ తర్వాత మన సమస్యలపై పోరాడాలి, ఏదైనా ఉంటే ఒకటి కావాలన్న ఉద్దేశంతో ఇదే కమిటీ 24 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. దానికి అధ్యక్షులు మా తమ్ముడు వీరన్న నాయక్ ఉన్నాడు. వీరందరూ కలిసి రేపు జనవరి 5వ తారీఖు నాడు ఇక్కడ వెంచర్ ఎంఎస్ సాంబయ్య నాయక్ రిసార్ట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ మరి ఈ అద్భుతమైనటువంటి క్యాలెండర్ ఒక ఆవిష్కరణ జరుగుతూ ఉంది. దీనికి 2 ఎమ్మెల్యేలు, వర్ధనపేట ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు వస్తున్నారు. దాంతోపాటు మా కమ్యూనిటీలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులందరినీ దీనికి ఇన్వైట్ చేస్తున్నాం. దాదాపు ఒక ఎంపీ గారు, దాదాపు 500 మంది దీనికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతూ ఉన్నారు. ఒక వినూత్నమైన కార్యక్రమం చేసి మేము ఒకటి, మా కమ్యూనిటీ ఒకటి, మా భాష ఒకటి, మేము ఒకటిగానే మా సంస్కృతి సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుకుంటూ ఈ దేశానికి ఈ వరంగల్ జిల్లాకు కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందించాలనేది దీని ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకోసమే దయచేసి మిత్రులారా, చాలామందికి కమిటీ సభ్యులు మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేశారు. మరోసారి ఇది ఆహ్వాన పత్రం. ఎవరికన్నా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి, ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి మిత్రులు ఎవరున్నా తప్పకుండా రండి. వేరే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్లకు మేము పర్సనల్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేక్ కడుతూ ఈ కార్యక్రమం ప్రారంభించి 4 గంటల వరకు అందరం కలిసి భోజనాలు చేసి ఆ తర్వాత కొన్ని ఆటపాటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కనుక మరోసారి అందరికీ వినతి, తప్పనిసరిగా రావాలి, మనం అందరం కలవాలి. ఆ కలయికే మన జాతి యొక్క